బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. కనీసం తెలుసుకోవాలని ఉండాలి, అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ప్రస్తుతం బుడమేరు వాగు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇళ్ళు అవి అబ్జర్వ్ చేయండి. వాగుకు పక్కనే ఆనుకొని ఉంటాయి. ఇలా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వరదల వల్ల ఈ కృష్ణానది కూడా పూర్తిగా నిండటంతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కృష్ణానదిలోకి ఎంటర్ అవడానికి ఆస్కారం లేకపోవడంతో ఇక్కడ ఉన్న 11 గేట్లని ఎత్తేశారు. ఎప్పుడైతే ఈ 11 గేట్లని ఎత్తేసారో ఆ వరద నీరు మొత్తం ఈ బుడమేరు వాగు ఇంతకు ముందు ప్రవహించే దారిలోకి వచ్చింది. కానీ ఈ ఏరియాలో బుడమేరు వాగు ప్రవహించే దారి అంతా ఆక్యుపై అయి ఉండటం వల్ల ఇక్కడ వరద నష్టం అనేది చాలా ఎక్కువ ఉంది. విజయవాడకి ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ ఎలా కంట్రోల్ చేయడానికి ఉంటుందో అలాగే ఈ బుడమేరుకి విజయవాడకి వచ్చేటటువంటి ఫ్లడ్ ని కంట్రోల్ చేయడానికి ఉండేటటువంటిది ఈ వెలగలేరు రెగ్యులేటర్. దాదాపు ఇక్కడ కూడా 11 గేట్లు ఉంటాయి. వరద ఎక్కువగా వస్తే డైవర్ట్ చేయడానికి అవకాశం లేకపోతే ఇక్కడ నుంచి విజయవాడకి దీని ద్వారా వదులుతారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు, ఎత్తేసినారు. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొదటగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.